అలా నేను విశ్వేశ్వరరావు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్కి నోబెల్ శాంతి బహుమతి ఇవ్వాలి. ఇది వైట్ హౌస్ చేస్తున్నటువంటి డిమాండ్. ఎందుకు ఇవ్వాలి అని అంటే, ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా 6 యుద్ధాలను ఆపేశారు. అందుకే ఆయనకి నోబెల్ బహుమతి ఇవ్వాలి అనేటువంటి డిమాండ్ వైట్ హౌస్ తరచూ చేస్తూ ఉంది. ఆ డిమాండ్ని విన్న తర్వాత భారతదేశం ఇప్పుడు ఆశ్చర్యపోవాల్సినటువంటి పరిస్థితి, రష్యా ఆశ్చర్యపోవాల్సిన పరిస్థితి, చైనా ఆశ్చర్యపోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. కారణం ఏంటంటే, భారత్ పాకిస్తాన్ మధ్య యుద్ధాన్ని ఆపింది తానే అని చెప్పి పదే పదే ట్రంప్ చెప్తున్నారు. కాదు, ఆయన ప్రమేయం లేదు అని చెప్పి భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు పార్లమెంట్ సాక్షిగా చెప్పారు. సీజ్ ఫైర్ వెనక ఎవరు లేరు. సీజ్ ఫైర్ అనేది ఏ దేశానికి సంబంధం లేదు. పాకిస్తాన్ పని అయిపోయింది, పాకిస్తాన్ కాళ్ళబేరానికి వచ్చింది, అందుకే సీజ్ ఫైర్ని ప్రకటించింది భారత ప్రభుత్వం అని చెప్పి ఆయన చెప్తున్నారు. కాదు సీజ్ ఫైర్ నేనే చేశానని చెప్పి ట్రంప్ చెప్తున్నారు. ఇజ్రాయెల్ ఇరాన్ మధ్య యుద్ధాన్ని నేనే ఆపాను అని చెప్తున్నారు. కానీ ఇరాన్ ఏమో అమెరికా అంత చూస్తానంటుంది. అక్కడ అమెరికాకు సంబంధించినటువంటి కొన్ని స్థావరాలను కూడా ఇరాన్ కూల్చేసింది. దాంతో అమెరికా పరారైపోయిందని చెప్పి ఇరాన్ చెప్తోంది. ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య జరిగినటువంటి యుద్ధంలో ఇజ్రాయెల్ పక్షాన్ని నిలిచినటువంటి అమెరికా ఇరాన్లో ఉండేటువంటి స్థావరాలని కూల్చేయలేకపోయింది. అక్కడ ఉండేటువంటి అణు పదార్థాన్ని కూడా పూర్తి స్థాయిలో ధ్వంసం చేయలేకపోయింది. దాంతో ఇజ్రాయెల్ వెనక్కి తగ్గింది, అందుకే యుద్ధం ఆగిపోయిందని చెప్పి చెప్తూ ఉన్నారు. ఇక థాయిలాండ్ మధ్య జరుగుతున్నటువంటి యుద్ధం, కాంబోడియా థాయిలాండ్ మధ్య, అది నేను ఆపేశానని చెప్తున్నారు ఆయన. సో మొత్తం మీద 6 యుద్ధాన్ని నేను ఆపేశాను కాబట్టి నోబెల్ బహుమతి కావాలని చెప్పి ట్రంప్ భావిస్తున్నారు. కానీ విచిత్రమైన పరిణామం ఏంటంటే, ట్రంప్ వద్దు అని చెప్పి అమెరికాలో ఉండేటువంటి పౌరులు రోడ్ల మీదకి వచ్చి ధర్నాలు చేస్తున్నారు. ఆయన 2024 జనవరిలో 20వ తారీఖు అనుకుంటా ప్రమాణ స్వీకారం చేశారు. ఆ రోజు నుంచి ఆయన తీసుకున్నటువంటి నిర్ణయాలని గమనించి చూసి అనుభవిస్తూ అమెరికాలో ఉండేటువంటి పౌరులు రోడ్ల మీదకి వస్తున్నారు. రోడ్ల మీదకి వచ్చి రీకాల్ చేయాలి ట్రంప్ అని చెప్పి వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. అక్కడ ఉండేటువంటి హోమ్ల్యాండ్ సెక్యూరిటీని, నేషనల్ హోమ్ గార్డ్స్ని, వీళ్ళందరినీ తరిమి కొట్టేటువంటి పరిస్థితి ఏర్పడింది కొన్ని ప్రాంతాల్లో అమెరికాలో. ఏ అధ్యక్షుడికి కూడా ఇంత తక్కువ టైంలో గ్రాఫ్ పడిపోయినట్టు సంబంధం లేదని చెప్పి అమెరికా సర్వేలు చెప్తున్నాయి. అమెరికా అధ్యక్షుడిగా ఆయన బాధ్యతలు స్వీకరించిన తర్వాత సంవత్సరం తిరగకముందే ఆయన గ్రాఫ్ దాదాపుగా 20% పైన పడిపోయిందని చెప్పి లెక్కలు వేస్తున్నారు. మరి అలాంటి ట్రంప్ని నోబెల్ శాంతి బహుమతికి ఎంపిక చేయటం అనేది అమెరికా తన ఆధిపత్యాన్ని కొనసాగించాలనే ఉద్దేశంతో తప్ప, ఆ నోబెల్ బహుమతికి ఎలిజిబిలిటీ అసలు ట్రంప్కు ఉందా లేదా అనేటువంటి చర్చ ప్రపంచవ్యాప్తంగా జరుగుతుంది ఇప్పుడు. ఎందుకు? వైట్ హౌస్ ప్రతిపాదిస్తుంది కాబట్టి. ఇప్పుడు తాజాగా ట్యాక్స్లు ఆయా దేశాల మీద వేశారు. దాదాపు 40 నుంచి 50 దేశాల మీద ట్యాక్స్లు వేశారు. 25% నుంచి 40% దాకా నేను విధిస్తున్నానని చెప్పారు. దాని ఫలితంగా ఏంటి? ఆ దేశాలన్నీ కూడా అమెరికాకు దూరం అయ్యాయి. ఆయా దేశాల నుంచి ఎగుమతి అయ్యేటువంటి వస్తువులన్నీ ఆగిపోతాయి. ఫలితంగా అమెరికాలో ఉండేటువంటి పౌరులు అత్యధిక ఎక్కువ ధరకి కొనుగోలు చేయాల్సి వస్తుంటుంది వస్తువుల్ని. అప్పుడేమవుతుంది? అక్కడ ఉండేటువంటి పౌరుల మీద భారం పడుతుంది, ద్రవ్యోల్బణం అదుపు తగ్గుతుంది. ఓవరాల్గా అమెరికాలో ఉండేటువంటి మధ్యతరగతి, దిగువ మధ్యతరగతి ఇబ్బంది పడేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. ఇది సింపుల్గా ఆర్థికవేత్తలు చెప్తున్నటువంటి సూత్రం. ఇది ట్రంప్కి అర్థం కావట్లా. అర్థం కాకపోవడంతో రష్యాతోటి శత్రుత్వం, చైనాతోటి శత్రుత్వం, భారతదేశంతో శత్రుత్వం, ఇలా ప్రధానమైనటువంటి ఆర్థిక వ్యవస్థలతోటి శత్రుత్వం పెట్టుకొని అమెరికాలో తయారైనటువంటి వస్తువుల్ని ఎవరికి అమ్మాలి, ఎవరు కొనుగోలు చేస్తారు అసలు అనేది ఒక ప్రశ్న. ఇంకోటి ఏంటంటే, కించపరుస్తూ మాట్లాడుతున్నారు దేశాలని. అగ్రరాజ్యం అయినంత మాత్రాన కించపరుస్తూ మాట్లాడితే ఏ దేశం కూడా ఒప్పుకోదు. కెనడాని కలిపేసుకుంటా ఉన్నారు. మెక్సికోని గోడ కట్టేస్తా ఉన్నాడు, మెక్సికోకి అమెరికాకి మధ్యలో. ఇక అక్కడ ఉండేటువంటి పరిస్థితులు
ఆయన ఏ రోజు ఏ స్టేట్మెంట్ ఇస్తాడో తెలియని పరిస్థితి. ఉక్రెయిన్ అధ్యక్షుడిని ఏ విధంగా కించపరచడో మనం చూసాం. అలాగే రష్యాకి భారతదేశానికి సంబంధించి ఎకానమీని ఏమంటున్నారు, ఆయన డెడ్ ఎకానమీ అంటున్నాడు. ఈ రెండు దేశాలకు సంబంధించి డెడ్ ఎకానమీ, ఆ రెండు కలిసి మునిగిపోతాయని చెప్పి ఆయన అక్కసుని వెళ్ళగక్కుతూ ఉన్నాడు. ఇంకొక వైపు చైనా ప్రొడక్ట్స్ మీద ఆయన ఇంపోర్ట్ డ్యూటీస్ వేశారు. చైనా ఆగ్రహంగా ఉంది. రష్యాతోటి అమెరికానేమో సంబంధాలు పెట్టుకోవచ్చు, వాణిజ్యపరమైనటువంటి రిలేషన్స్ కొనసాగించవచ్చు. మరి రష్యాతోటి చైనా ఎందుకు కొనసాగించకూడదని ప్రశ్నిస్తుంది ఆ దేశం. భారతదేశం కూడా అదే ప్రశ్న వేస్తుంది. రష్యాకి చైనాకి పడదు, ఆయన మాత్రం చేత రష్యాకి వ్యతిరేకంగా చైనా భారత్ ఉండాలి అని చెప్పి ఆయన కోరుకుంటున్నారు. అదే సందర్భంలో ఆయన రష్యాతోటి మాత్రం వాణిజ్యపరమైన సంబంధాలను కొనసాగిస్తున్నారు. ఇదేమి దౌత్యం అని చెప్పి చైనా ప్రశ్నిస్తూ ఉంది. ఇక భారతదేశానికి సంబంధించి ట్రంప్ నా మిత్రుడు అంటారు, భారత్ ఫ్రెండ్లీ కంట్రీ అంటారు. అట్ ద సేమ్ టైం పాకిస్తాన్ని అప్లిఫ్ట్ చేస్తూ ఉంటాడు ట్రంప్. భారతదేశాన్ని, నరేంద్ర మోడీ గారిని ఒక మంచి బేరగాడు అని చెప్పి నరేంద్ర మోడీ గారి గురించి అంటారు. భారత్లో సంపద చాలా పోగుబడి ఉంది, వాళ్ళకి ఎలాంటి సహాయం చేయాల్సిన అవసరం లేదని చెప్పి అంటూ ఉంటారు. బట్ మళ్ళీ ఫ్రెండ్లీ కంట్రీ అనుకుంటారు. మరి ఆయన్ని ఎలా నమ్మాలి? అందుకే ఇప్పుడు ఎప్పుడైతే ఎకానమీ డెడ్ ఎకానమీ రష్యాది భారతదేశాన్ని అని చెప్పి అన్నారో, ఆ క్షణమే రష్యాకు సంబంధించినటువంటి మాజీ అధ్యక్షుడు ఇమీడియట్గా ఏం చెప్పారు, డెడ్ హ్యాండ్ అని చెప్పి అన్నారు. ఏంటి డెడ్ హ్యాండ్ అని అంటే, యుద్ధంలో అన్నీ అయిపోయిన తర్వాత అణ్వాయుధాలు ప్రయోగిస్తారు, ఎలాంటి సంకేతాలు ఇవ్వకుండా. దాన్ని డెడ్ హ్యాండ్ అంటారు. దాని సందర్భంగా ఇప్పుడు జలాంతర్గాములు మోహరించి ఉన్నాయి. అమెరికా అలాగే రష్యాకి సంబంధించినటువంటి జలాంతర్గాములు మోహరించి ఉన్నాయి సముద్రంలో. ఏమాత్రం స్లిప్ అయినా కానీ వరల్డ్ వార్ వచ్చే అవకాశం ఉంది. అందుకే డెడ్ హ్యాండ్ అనేది ఆల్రెడీ రష్యా మాజీ అధ్యక్షుడు అన్నారు. సో కాబట్టి మాజీ ఉపాధ్యక్షుడు ఆయన అన్నారు డెడ్ హ్యాండ్ అని చెప్పి. డెడ్ హ్యాండ్ అంటే ఇక అన్ని యుద్ధం రాబోతుంది అని. పైగా జలాంతర్గాముల్ని అప్పటికప్పుడు మోహరించారు. ఈ మాట ఎప్పుడైతే అన్నారో ఆ క్షణమే అమెరికా నుంచి రష్యా సముద్ర సరిహద్దుల్లో వాళ్ళ జలాంతర్గాములను మోహరించున్నారు. మరి రష్యా కాముకుంటుందా? సాంకేతిక పరంగా రష్యా స్ట్రాంగ్గా ఉంది. అందుకే భారత్ పాకిస్తాన్ యుద్ధం జరిగినప్పుడు ఆపరేషన్ సింధూర్లో రష్యా అణు సామగ్రి అలాగే రష్యా సామగ్రి, స్వదేశీ సామగ్రి రెండింటిని ఉపయోగించి భారతదేశం విజయం సాధించింది. అదే పాకిస్తాను టర్కీ, అమెరికాకు సంబంధించినటువంటి, చైనాకు సంబంధించినటువంటి అణ్వాయుధాలను వాడి, రక్షణ ఉత్పత్తులను వాడి చేతులు ఎత్తేసింది. సో కాబట్టి రష్యా చాలా స్ట్రాంగ్ ఉంది. ఇప్పుడు జలాంతర్గాములు మోహరించి ఉన్నాయి రష్యా, అమెరికా రెండింటి కూడా. డెడ్ హ్యాండ్ సిట్యువేషన్ కనుక వస్తే డెడ్ ఎకానమీ కాదు, అమెరికా కొలాప్స్ అయ్యేటువంటి అవకాశం ఉందని చెప్పి ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా వినిపిస్తుంది. మరి థర్డ్ వరల్డ్ వార్కి దగ్గరగా ఉన్నామా అనేటువంటి ఒక చర్చ జరుగుతున్నటువంటి క్రమంలో రష్యా అమెరికా మధ్య జరుగుతున్నటువంటి ఈ ట్రేడ్ వార్ కానీ లేదంటే డెడ్ వార్ కానీ ఎటువైపు దారితీసే అవకాశం ఉంది. అమెరికా అధ్యక్షుడి యొక్క వ్యవహారాన్ని ఏ విధంగా అయితే అమెరికా పౌరులు అనుకుంటున్నారో, ఆంధ్రప్రదేశ్లో కూడా ఈ విధంగా రాజకీయ నాయకుడు ఉండకూడదు, ఈ విధంగా ఉండకూడదు విధానాలు, ఈ విధంగా రాజకీయాలు చేయకూడదు, ఈ విధమైనటువంటి అవినీతి ఉండకూడదు అనేది చర్చించుకుంటున్నారు ఒక నాయకుడి గురించి. అక్కడ ట్రంప్కి, ఇక్కడ స్థానికంగా ఉండే ప్రాంతీయ నాయకుడికి కంపేర్ చేస్తూ ట్రంప్ ఏ విధంగా అయితే పిచ్చి పిచ్చి విధానాలు, అనాలోచితమైనటువంటి విధానాలు అనౌన్స్ చేస్తున్నారో, అదే తరహాలో తెలుగు రాష్ట్రాలకు సంబంధించినటువంటి ఒక నేత కొన్ని విధానాలని అమలు చేసి రాష్ట్రాన్ని వెనక్కి తీసుకెళ్లారు. సో అక్కడికి ఇక్కడికి పెద్ద తేడా ఏం లేదు, ఆయనకి ఈయనకి అనేటువంటి కంపారిజన్ చేస్తున్నారు. మరి ఎవరు అతను? ట్రంప్కి మించిన విధంగా అనాలోచితమైనటువంటి విధానాలు తీసుకొని రాష్ట్రాన్ని 10 ఏళ్ల పాటు వెనక్కి తీసుకెళ్ళినటువంటి నా నేత ఎవరు అనే దాని మీద కూడా మీరు కామెంట్ చేయొచ్చు. థ్యాంక్ యూ.